ప్రవీణ్ పగడాల మృతిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టింగ్లపై నెల్లూరుకు చెందిన ముస్లిం మత పెద్ద సయ్యద్ సమీ కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరిలో ప్రవీణ్ ఇతర మతాలను దేవుళ్లను ఘోరంగా దూషిస్తూ పోస్టింగ్లు పెట్టారని, వాటిపై తాను ఘాటుగా స్పందించానని చెప్పారు. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల క్షమాపణలు చెప్పారని తెలిపారు. తాను ప్రవీణ్ ను హత్య చేయించి ఉంటానంటూ చేస్తున్న పోస్టింగులపై ఆయన మండిపడ్డారు. కొందరు క్రైస్తవులు ప్రవీణ్ కు వ్యతిరేకంగా పోస్టులు చేశారంటున్న సయ్యద్ సమీతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో రకరకాల వదంతులు, అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే నెల్లూరుకు చెందిన ముస్లిం మత పెద్ద సయ్యద్ సమీ మీద కూడా ఆయనే చేయించుంటారు, హత్య చేయించుంటారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మనతో పాటు సమీ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏంటి సార్ ఈ వివాదం ఎందుకు వచ్చింది? మీ మధ్య ఈ సోషల్ మీడియాలో ఈ వివాదం ఎందుకు వచ్చింది? ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయి ఉన్నాడు. అతను చనిపోయిన దానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అతనికి ఆ భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి చేకూర్చాలని చెప్పి నేను అల్లా దగ్గర దువా చేస్తున్నా. అయితే అతను బ్రతికి ఉన్న రోజుల్లో అతను ఇతర మతాల మీద చేసిన విద్వేషపూరితమైన వీడియోస్ కానివ్వండి, హిందూ ధర్మం గురించి కానివ్వండి, ఇస్లాం ధర్మం గురించి కానివ్వండి, అతను చేసిన విద్వేషపూరితమైన వీడియోస్ కానీ ఎవరు చూసినా కానీ వాళ్ళలో రక్తం మరిగి మనం ఈ బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నామనే భావన కలుగుతుంది. అతను జనవరి నెలలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి మీద ఒక చెప్పడానికి కూడా చెప్పినా కానీ మేము పాపంలో పోతాం అటువంటి వీడియో ఒకటి తయారు చేసి పెట్టినప్పుడు ఆ వీడియో మీద మేము కౌంటర్ ఇచ్చినాం. అతనికి ఆ కౌంటర్ ఇచ్చిన సందర్భంగా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చినాం. ఎందుకంటే అది విన్న తర్వాత ఎవరు కూడా ముస్లిం జన్మ ఎత్తిన ఎవరు కూడా అతనిలో అటువంటి రియాక్షన్ వస్తుంది. ఆ వీడియో నేను చూసినాను కాబట్టి సోషల్ మీడియా పరంగానే అతనికి మేము సమాధానం గట్టిగా అతనికి మందలించి, నువ్వు కానీ వారం లోపల కానీ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఏదైతే క్రైస్తవ సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నెల్లూరులో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కలిసి పోరాటం చేసుకుంటున్నాము. అదేవిధంగా మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగితే అందరికన్నా ముందర 400 మంది మహిళలతో రోడ్డు మీదకి వచ్చి ధర్నా మేము చేసినాం. అదేవిధంగా ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంటే జెండా వీధిలో 100% ముస్లిమ్స్ ఉండే ఏరియాలో ఆ బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా హిందూ సోదరులకు సపోర్ట్గా మనం పోరాటం చేసినాం. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏ ధర్మం చెప్పినా కానీ అందరూ కలిసిమెలిసి ఉండాలని ధర్మం చెప్తుంది. కానీ ఈ ప్రవీణ్ పగడాల అనే అతను ఏంటంటే ఇతర ధర్మాలను విమర్శిస్తూ, ఇతర ధర్మాలను కించపరుస్తూ, అవమానపరుస్తూ తద్వారా లబ్ధి పొంది జీవించే వ్యక్తి అతను. చనిపోయాడని నేను చెప్పడం కాదు, అతని వీడియోస్ యూట్యూబ్లో అతని పేజీలో ఉంది. ఎవరు చూసుకున్నా కానీ తెలుస్తుంది. అది ఉన్నాయా డిలీట్ చేశారా నాకు తెలియదు. నేను అతనికి గట్టిగా మందలించిన తర్వాత అతను 2 రోజుల తర్వాత ఒక పోస్ట్ పెట్టినాడు అతని పేజీలో. సమీ హుసేన్ గారు, మీ ఉగ్రవాదం నుంచి, మీ జిహాదీల నుంచి నాకు రక్షణ కల్పించండి, నన్ను సంపబాకండి, నేను భయపడిపోతున్నాను అని చెప్పి వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టి నేను మీకు క్షమాపణ కోరుకుంటానని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. దాని తర్వాత మనం అప్పీల్ చేసినాం క్రిస్టియన్స్కి, అయ్యా నిజమైన క్రైస్తవులు ఇతరుల ధర్మాలను విమర్శించరు, మీ ప్రభు గురించి మీరు ఏమైనా చెప్పుకోండి. మీ ప్రభు వల్ల గుడ్డోడు చూస్తాడు, మూగోడు మాట్లాడతాడు, కుంటోడు పరిగెత్తుతాడు, చెవులు లేని వాడికి వినబడుతుంది, తల మీద ఎంట్రుకలు లేని వాళ్ళకి ఎంట్రుకలు వస్తాయని చెప్పి మీరు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఇతర ధర్మాలను, దేవి దేవతలను, అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి అనుచిత వ్యాఖ్యలు అతను చేస్తున్నాడు, అతనికి కానీ మీరు కట్టడి చేయకపోతే మటుకు ముస్లింలకు క్రైస్తవులకు కలుపుకొని ముందుకు వెళ్ళాలని ఏదైతే విజన్ మనం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకుని ఉన్నామో దానికి విఘాతం కలుగుతుంది. నేను కూడా ఏ విధంగా మీకు రాధా మనోహర్ దాసు వాళ్ళు మీ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, దానికన్నా ఎక్కువ నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం మాకు బోధించుండారు. ఖురాన్లో కూడా ఎవరైతే యేసు ప్రభు ఉండారో అతను మాకు ఒక ప్రవక్త. ఆ ప్రవక్తను మేము నమ్మకపోతే మేము నరకానికి పోతాం. కాబట్టి మేము మీ ప్రభు గురించి రాలేకపోతున్నాం. కాబట్టి ప్రవీణ్ పగడాల అనే అతనికి నేను బాగా నోటికి వచ్చినట్లు మందలించినాను, తిట్టినాను కూడా. తమ మతాన్ని, ముస్లిం మహిళల్ని, ప్రవక్త అందరినీ కూడా కించపరుస్తూ ప్రవీణ్ పోస్టింగ్ పెట్టారని దానిపైనే స్పందించానని చెప్పి సమీ చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం కొంతమంది తనని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అనవసరమైన ట్రోల్స్ చేస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున తనకి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నారు. ఇది ఒక పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కార్యక్రమాలతో మహేష్ బాబు, ఏబీ.